రికార్డులు, ఎన్ని అవార్డులు, దేని గురించి మాట్లాడాలో కూడా నాకు అర్థం కావట్లేదు. మ్యాచ్ చూసిన ప్రతి ఒక్కరికి తెలిసిందే, వైభవ్ సూర్యవంశీ ఇది జస్ట్ పేరు కాదు, బ్రాండ్ గా మారిపోయింది ఈ సీజన్ లో. నేను స్టార్టింగ్ నుంచి చెప్పాను, ఈ సీజన్ లో ఒకరికి పెద్ద ఫ్యాన్ అయ్యానంటే అది ఈ 15 ఇయర్స్ బాయ్ సూర్యవంశీకే. మనోడికి ఏజ్ కి తగ్గట్టు 15 బాల్స్ లోనే హాఫ్ సెంచరీ చేయడం అలవాటుగా అయిపోయింది. కానీ ఈ మ్యాచ్ లో జస్ట్ ఒక్క బాల్ మిస్ అయ్యాడంతే. 16 బాల్స్ లో 50 కొట్టాడు. జస్ట్ 29 బాల్స్ లో 97 రన్స్ కొట్టాడు. సెంచరీ మిస్ చేసుకున్నాడు. అయినా సెంచరీ దగ్గర పడినప్పుడు సింగిల్స్ చేసుకుని సెంచరీ కొడతాడు మనోడు. అబ్బే, అది సెంచరీ అయినా డబుల్ సెంచరీ అయినా అదే ఊపుడు, అదే పర్ఫార్మెన్స్. హ్యాట్స్ ఆఫ్ టీమ్. తన టోటల్ స్కోర్ లో మొత్తం 12 సిక్సెస్ ఉన్నాయి. ఈ సీజన్ తో హైయెస్ట్ టోటల్ నెంబర్ ఆఫ్ సిక్సెస్ రికార్డ్ ని కూడా బ్రేక్ చేశాడు. ఇంతకు ముందున్న క్రిస్ గేల్ రికార్డు అంటే ఒక సీజన్ లో 15 మ్యాచెస్ ఆడి 59 సిక్సెస్ కొట్టాడు. సూర్యవంశీ కూడా 15 మ్యాచెస్ ఆడి 62 సిక్సెస్ కొట్టాడు. చెప్పుకుంటూ పోతే మొత్తం సూర్యవంశీ గురించి ఉంటది. రాజస్థాన్ రాయల్స్ వాళ్ళు 20 ఓవర్స్ లో 243 రన్స్ కొట్టారు, 8 వికెట్స్ కోల్పోయి. SRH నుంచి నేను ఎలాంటి పెర్ఫార్మెన్స్ అయితే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. మన పులికి ఏమైందో అర్థం కాలేదు. ఆ బాల్ ఆడుండకపోతే బాగుండేదేమో అనిపించింది. ఇంకోటి మన కటేరామా కొడుకు కూడా ఆ బాల్, ఆ షాట్ అలా ఆడుండకపోతే బాగుండని చాలా మంది అనుకునే ఉంటారు కదా. సేమ్ నిన్న జరిగిన క్వాలిఫైయర్ 1 మ్యాచ్ లానే టాస్ గెలిచిన టీం బ్యాటింగ్ చేయకుండా బౌలింగ్ ఎంచుకున్నారు. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన వాళ్ళని కట్టడి చేద్దాం అనుకున్నారు. బట్ నిన్న అలానే RCB వాళ్ళని కట్టడి చేద్దాం అనుకున్నారు. బట్ అది అవ్వదమ్మా అన్నట్టు అవ్వలేదు. ఈ రోజు కూడా అలానే జరిగింది. రాజస్థాన్ రాయల్స్ ని కూడా కట్టడి చేయలేకపోయారు. క్వాలిఫైర్ 1 మ్యాచ్ రిపీట్ అయినట్టయితే నాకు అనిపించింది. జోఫ్రా ఆర్చర్ కి 3 వికెట్స్ వచ్చాయి. బౌలింగ్ లో, బ్యాటింగ్ లో కూడా మంచి పెర్ఫార్మెన్స్ ఇచ్చారు రాజస్థాన్ రాయల్స్ వారు. అందుకే ఈ మ్యాచ్ విజయం సాధించారు. నెక్స్ట్ జరగబోయే క్వాలిఫైర్ 2 మ్యాచ్ కోసం వెయిట్ చేస్తున్నాను. అందులో ఎవరు గెలిచి ఎవరు మన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తలపడతారని ఎక్సైటింగ్ గా ఉన్నాను. మీలో ఎంతమంది నాలానే వైభవ్ సూర్యవంశీని మన మెయిన్ ఇండియన్ జెర్సీలో చూడాలనుకుంటున్నారు? క్వాలిఫైర్ 2 మ్యాచ్ తో కలుద్దాం. బాయ్.